నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు ఉత్తర్వులు అంతర్జాతీయంగా కలవరానికి కారణమవుతున్నాయి. ఓవైపు ట్రంప్ నిర్ణయాలను అమెరికా పౌరులు, వ్యాపార సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరోవైపు కోర్టులు ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నాయి. వివాదాస్పద వలస ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ జరుగుతున్న న్యాయ పోరాటంలో దాదాపు 100 టెక్నాలజీ దిగ్గజ సంస్థలు చేతులు కలిపాయి. అయినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. 7 ముస్లిం దేశాల వలసదారుల ప్రవేశాన్ని నిషేధించే ఉత్తర్వు అమలును నిలిపివేసిన జిల్లా న్యాయమూర్తి జేమ్స్ రాబర్ట్పై ట్రంప్ మండిపడుతున్నారు. జిల్లా కోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని శాన్ ఫ్రాన్సిస్కో అప్పీళ్ల కోర్టు తోసిపుచ్చడంపైన కూడా ట్రంప్ కారాలు మిరియాలు నూరుతున్నారు. అమెరికాలో ఏదైనా జరగరాంది జరిగితే ఆ జడ్జినే నిందించండి అంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ట్రంప్ నిర్ణయాలు సృష్టిస్తున్న కలవరంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సింహాద్రి సూర్యనారాయణ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు కె రామకోటేశ్వరరావు గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు కల్వల విశ్వేశ్వరరెడ్డి గారు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు. ప్రసాద్ గారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల పట్ల ప్రజల్లోనే కాదు వ్యాపార సంస్థలు కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కోర్టులు కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. మరి ట్రంప్ నిర్ణయాలపై వ్యక్తమవుతున్న ప్రజల నిరసన ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? గడిచిన 30, 40, 50 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే తన ఎలక్షన్ టైంలో చెప్పిన మాటలు నిలబెట్టుకుంటుంటే ప్రతికూలత వచ్చిన ఒకే ఒక్క ఎలక్షన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఈయనే అవుతాడు. ఎందుకంటే ఆయన ఎలక్షన్లు ప్రతిసారి చెప్తూనే వచ్చాడు, నేను కనుక వచ్చినట్లయితే ముస్లిమ్స్ని బ్యాన్ చేస్తాను అన్నాడు. అట్లాగే నేను మెక్సికో ఎదురుగా వాల్ కడతాను అన్నాడు. ఫార్మాస్యూటికల్ కంపెనీల రేట్లు తగ్గించడానికి కానీ ప్రొడక్షన్ ఇక్కడ తీసుకురామంటా అన్నాడు. కార్ల ఫ్యాక్టరీలకి వెళ్ళడానికి వీలేదు అన్నాడు. అన్నీ ఆయన చెప్పినయే చేస్తున్నాడు. కానీ చేసినా కూడా ప్రతికూలత వస్తుందంటే అర్థం ఏంటంటే అంతర్లీనంగా అతను ఎలక్షన్లో క్యాన్వాస్ చేసేటప్పుడు తిరిగేటప్పుడు ఎలాగూ గెలవడలే, పిచ్చివాడు ఏం మాట్లాడుకున్నా పర్లేదు అన్నట్టుగా ఊరుకున్నట్టుగా కనపడింది. ఎప్పుడైతే నన్ను ఊహించిన విధంగా గెలిచిన తర్వాత తను చెప్పినటువంటి చేస్తానన్న పనులన్నింటినీ కూడా ఆచరణ రూపంలో పెట్టగానే దాని ద్వారా వచ్చేటువంటి ప్రతికూలత ప్రతి ఒక్కరికి కూడా చాలా కష్టంగా తోస్తుంది. 100 కంపెనీలు ఒక దేశంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ యొక్క డెసిషన్కి ఎదురుగా వెళ్తానని ట్రై చేసి అంటే అది కూడా నిజానికి చెప్తే చాలా చిన్న డెసిషన్. ఎందుకంటే ఆయన చెప్పింది 7 కంట్రీల నుంచి వచ్చే ముస్లిమ్స్కి టెంపరీగా 90 days పెడతా అన్నాడు. రెఫ్యూజీస్ కనుకైతేనేమో కొన్ని రోజులు ఎక్కువ పెడతానన్నాడు. సో దీని మూలంగా వచ్చేటువంటి ప్రతికూలత ఎంత అంటే గూగుల్ వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం దాదాపు ఒక 60 మంది ఎంప్లాయీస్కి ఎఫెక్ట్ అవుతారు అని చెప్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంతమంది ఇంపాక్ట్ అవుతారు అనే కన్నా కూడా ఆ యొక్క తీవ్రత, అంటే చేస్తున్నటువంటి పని తీవ్రత. ఇవాళ ఇతను కనుక అలాగే వెళ్ళనిస్తే ఇవాళ ఈ కంట్రీలు అన్నాడు, అంటే తనకు తోచిన కంట్రీలు 7 అన్నాడు. ఆ 7 కంట్రీలు అమెరికాలో ఒక రూల్ ఉందండి. ఏమంటే అమెరికాలో ఒక డెసిషన్ తీసుకోబోయే ముందు ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎంతమంది ఇమిగ్రెంట్స్ ఈ కంట్రీలో నుంచి వచ్చి మారణహోమం సృష్టించారు అమెరికాలో అని ఒక స్టాటిస్టిక్స్ తీయడం జరిగితే ఈ 7 కంట్రీల్లో నుంచి వచ్చిన ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు మారణహోమం సృష్టించిన దాఖలాలు లేవు. అంటే టెర్రరిస్ట్గా భద్రపడిన దాఖలాలు కూడా ఎక్కువ లేవు. కానీ సౌదీ అరేబియా నుంచి ఏమో 2300 మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 300 మంది, ఇలా అన్ని కంట్రీల నుంచి, పాకిస్తాన్ నుంచి 300 మంది ఉన్నారు. మరి ఈ కంట్రీలన్నింటినీ కూడా ఇది అడ్డుకోవడానికి కారణం ఏంటంటే ఆయన స్వార్థపరత్వం కనపడతా ఉంది. ఆయనకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీస్ ఏమో బ్యాన్ చేయకుండా మిగిలిన కంట్రీస్ మీద బ్యాన్ చేస్తూ, అంటే తనకి సపోర్ట్ చేసిన ఓటర్స్కి ఏమో ఒక పీస్ ఇవ్వడానికి వీలుగా నేను చేస్తానని కనపడేట్టుగా, నిజానికి మాత్రం చేస్తుందేంటి తన బిజినెస్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నట్టుగా కనపడుతుంది. అంటే ఎప్పుడైతే అధ్యక్ష పీఠం ఎక్కిన వ్యక్తి తన సొంత వ్యాపారానికి, తన సొంత దేశం యొక్క ప్రయోజనాల్ని ముడిపట్టడం జరుగుతుందో అప్పుడు ప్రజలు ఒప్పుకోవడం అనేది కష్టం. అందువల్ల వచ్చినటువంటి ప్రతికూలత. సూర్యనారాయణ గారు, తన ఉత్తర్వులను నిలుపుదల చేసిన జిల్లా న్యాయమూర్తిపై ట్రంప్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అప్పీళ్ల కోర్టులో కూడా ట్రంప్కు చుక్కెదురైంది. ఒకవేళ అమెరికాలో జరగరాని జరిగితే అందుకు ఆ జిల్లా న్యాయమూర్తి బాధ్యత వహించాలని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. మరి ట్రంప్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా కంట్రీల్లో రక్షిత ఆర్థిక విధానాలు నడుస్తున్నాయి. ఇక్కడ రక్షిత ఆర్థిక విధానాలు ఒక్కో పక్కన, రెండో పక్కన ఇతను ఇప్పుడు జడ్జి మీద ఏదైతే కామెంట్ చేశాడో తీవ్రవాదాన్ని భూతం కింద చూపించి ఆయన ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఫస్ట్ అదే కనుక చూసినట్టయితే ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ఏ అయితే 7 కంట్రీస్ మెజారిటీ ముస్లిం దేశాల నుంచి ఆయన ఇది చేశారో దానికి వాళ్ళు మారణహోమం సృష్టించలేదు ఆ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, కానీ ఆయన పనిగట్టుకుని చేశాడు. అంటే ఏంటి, ఫస్ట్ బేసికల్గా ట్రంప్ ఒక వ్యాపారవేత్త. అతను తన సీట్లోకి అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చినాక యాక్చువల్గా ఏంటంటే అమెరికా అధ్యక్ష పదవి దానికి సంబంధించిన విధానాలను అవలంబించాలి, అమెరికాకి ఏది ప్రయోజనమో దాన్ని విడిచిపెట్టి ఫర్ ద ఫస్ట్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని
అక్కడ విధానాల రూపకల్పన జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. రెండోది ఇంకోటి ఏంటంటే రక్షిత ఆర్థిక విధానాల్లోకి వస్తే కనుక అది మ్యాక్సిమం అంటే ఇప్పుడు H1 వీసాలు బిల్లు పెట్టారు వాళ్ళు. దానివల్ల యాక్చువల్గా ఏంటంటే ఈ 1,30,000 పరిధి ఎప్పుడైతే పెడతారో అక్కడి నుంచి చాలామంది కంట్రీ విడిచిపెట్టి రావాల్సిన పరిస్థితి నిజంగా వస్తున్నట్లయితే కనుక, వస్తుందని నేనైతే భావించట్లేదు, ఒకవేళ వచ్చినట్లయితే కనుక అమెరికన్ బ్యాంక్స్ మళ్ళీ బ్యాంక్రప్టసీ దిశగా పయనిస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే అక్కడ 20% స్టార్టప్ కంపెనీలకి H1 వీసాలని ఇచ్చేయాలి. అసలు ఏ స్టార్టప్ కంపెనీ కూడా స్టార్టింగ్ $130,000 శాలరీతో స్టార్ట్ అవ్వు. సో అవి యాక్చువల్గా నిరుపయోగం, అనాలోచిత విధానాల కింద ట్రంప్ పోవడం జరుగుతుంది. కాబట్టి దానికి అమెరికన్ ప్రజల ఆమోదయోగ్యం ఉండడం కష్టం. వీళ్ళు ఉద్యోగాలు ఎలాగ ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళు అక్కడ అమెరికన్ కంపెనీస్ కానీ అమెరికాకి సేవలు అందించేటటువంటి భారతీయ కంపెనీలు కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా రక్షిత విధానాలను అవలంబిస్తారు. ఏంటి, వాళ్ళ ప్రాఫిట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. అది సేవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అవుట్సోర్సింగ్ జరగవచ్చు. అంటే అక్కడ 130,000 శాలరీతో ఒకరిని పెట్టుకుని ఇక్కడ మళ్ళీ 2 ఎంప్లాయీస్ని ఇండియాలో పెట్టుకుని బికాస్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డేటా సర్వీసెస్ని వాళ్ళు ఎలక్ట్రానిక్ డేటా రూపంలో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ ఇచ్చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ అగైన్ అమెరికాకే అది దెబ్బతలుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే కనుక అక్కడ ఎకానమీలో ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఎకానమీలో ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడికి ఎప్పుడైతే ఫిజికల్ ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుందో ఈ వేరే కంట్రీస్ ఎకానమీ బాగుపడడానికి అవకాశం. అదే అంతకుముందు మనకు 2001 నుంచి దాదాపుగా 2005-6 వరకు కూడా అదే జరిగింది. సో ఇక బ్యాంకింగ్ రంగంలో అయితే సబ్ప్రైమ్ క్రైసిస్ ఆల్రెడీ అమెరికన్ ప్రజలు విట్నెస్ చేశారు. దాని నుంచి తేరుకోవడానికి వాళ్ళకి చాలా కాలం పట్టింది. ఇప్పుడు అట్లాగే కొన్ని లక్షల మంది ఈ వలసదారులను మళ్ళీ పంపించేసినట్టయితే కనుక, వాళ్ళు ఇల్లు అవి వదిలేసినట్టయితే కనుక మళ్ళీ అమెరికన్ బ్యాంక్స్ అన్నీ కూడా బ్యాంక్రప్టసీ దిశగా పయనించేటటువంటి దుష్పరిణామం సంభవించారు. రామకోటేశ్వరరావు గారు, ఈ పరిస్థితుల్లో ట్రంప్ రాజ్యాంగ మౌలిక సూత్రాలని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని మనం భావించవచ్చా? అమెరికా రాజ్యాంగం ఎలా ఉంది, మౌలిక సూత్రాలు ఏంటి అనేది చరిత్ర ఒకసారి చూస్తే అమెరికా ఎప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకున్నారు తప్పితే వాళ్ళ మౌలిక సూత్రాల ప్రకారంగా అందరినీ ఆహ్వానించిన సంఘటన లేదు. 1860లో వాళ్ళకి అవసరమయ్యి చైనాతో బలవంతంగా కత్తి మీద పెట్టి 1,00,000 మంది కార్మికులను చైనా నుంచి తెచ్చుకున్నారు గోల్డ్ రష్ రైల్ రోడ్ వేయటానికి ఆ రోజు. తర్వాత అదే వ్యక్తులు 1880కి వచ్చేసరికి చైనా ఎక్స్క్లూజన్ యాక్ట్ తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరినీ అసలు లోపలికి రానియకుండా చేశారు. అంటే ఇప్పుడు కూడా దేశీయ ఇంట్రెస్ట్తోనే చూశారు వాళ్ళు. అట్లానే జపాన్ని కూడా అదే విధంగా చేశారు. ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మన్స్ని ఉద్యోగాల నుంచి తీసేశారు. సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ వాళ్ళందరం తీసుకెళ్లి కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టేసేసి సపరేట్గా చేశారు. సో మీరు 1965 దాకా ఏషియన్స్కి ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్. అసలు ఇమ్మిగ్రేషన్ పాలసీలో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఏ రోజు కూడా ఆ ఏషియన్స్కి ఎంట్రీ లేదు. 1965 లిండన్ జాన్సన్ తర్వాతనే అమెరికన్ ఏషియన్స్కి ఎంట్రీ వచ్చింది. సో మౌలిక సూత్రాలు ఇక్కడ నాకు అర్థం కాదంటే అమెరికా రాజ్యాంగంలో ఒక ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఒక దేశం నుంచి ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేది నిర్ణయించే ఆ దేశ సార్వభౌమాధికారం ఉంటుంది దానికి. ఇవాళ ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనం 2గా విభజించాలండి దీన్ని. H1B సంస్కరణలు అది వేరు, అది మనకు వ్యతిరేకంగా ఉంది, టోటల్గా భారతదేశానికి వ్యతిరేకంగా ఉంది. కానీ 7 దేశాలని బ్యాన్ చేయటం అనే దాని మీద దాంట్లో నేను కొంచెం విభేదిస్తున్నాను. ఇందాక ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇది సౌదీ అరేబియాలో వచ్చిన మాట నిజమే, కానీ ప్రాబ్లం ఏంటి, ఈ 7 దేశాలను మీరు సునిశ్చితంగా పరిశీలిస్తే 7 దేశాల్లో 6 దేశాల్లో స్టేట్ అనేది వీక్గా ఉంది. అక్కడున్న వ్యక్తులు ఇంకో దేశానికి వెళ్ళటానికి ఆ వ్యక్తులను ఇచ్చే బయోడేటా ఉంది చూసారా, అది ఇచ్చే సామర్థ్యం లేదు అక్కడున్న స్టేట్కి. ఇప్పుడు యెమెన్ ఉంది, సోమాలియా ఉంది, సిరియా ఉంది, అక్కడ అసలు స్టేట్ గవర్నమెంటే పని చేయట్లేదు. మరి న్యాచురల్గా వాటిలో వాళ్ళకి ఇంటెలిజెన్స్ దీని ప్రకారంగా నా దృష్టిలో అది కరెక్ట్. ఇరాన్ స్టేట్ స్ట్రాంగ్గా ఉంది, బట్ ఇట్ ఈజ్ ఎ హోస్టైల్ కంట్రీ టు అమెరికా ఫ్రమ్ ద బిగినింగ్. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని నమ్మకం ఉంది కాబట్టి అమెరికాకి ఇరాన్ బ్యాన్ చేస్తున్నారు. మిగతా 6 దేశాలు స్టేట్ అనేది చాలా వీక్గా ఉంది. అయితే ఇదే టైంలో సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో నుంచి వచ్చే వాళ్ళని బ్యాన్ చేయాలా లేదనేది వచ్చే కాలం నిర్ణయిస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడే ఇవాళ కూడా వార్త వచ్చింది, పాకిస్తాన్ మీద ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు అక్కడ నిపుణులు కూడా, ఏమనంటే దీన్ని కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా రిపోర్ట్ ఇచ్చారు. సో మనం చూసుకోవాల్సింది దీన్ని 2గా విభజించాలండి. నా దృష్టిలో ఏంటంటే యాపిల్ కంపెనీ, ఈ టెక్ కంపెనీస్ చేసింది పొరపాటుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళేమో అప్పుడే అయిపోలేదు కోర్టులో.
స్టే ఇవ్వలేదు అంతే. మళ్ళీ రేపు ఎల్లుండి ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. అయితే మౌలిక సూత్రాలకి ఇది విరుద్ధమా కాదనేది రేపు కోర్టు డిసైడ్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నా పర్సనల్ ఒపీనియన్లో మౌలిక సూత్రాల పాయింట్ ఎక్కడ రాదండి. ఇది వాళ్ళకి వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళకి స్టేట్స్ ఏ కంట్రీస్ వాళ్ళకి సెక్యూరిటీకి థ్రెట్గా ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడంలో తప్పులేదు. ఈ కంపెనీస్ దానికన్నా H1B సంస్కరణలకు వ్యతిరేకంగా వాళ్ళు గనక ఉద్యమిస్తే అది వాళ్ళ పాయింట్ స్ట్రాంగ్గా ఉంటుంది. విశ్వేశ్వరరెడ్డి గారు, H1B వీసా ఆంక్షలు సహా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఒక ఇండియా నుంచే కాదు, ఇట్స్ గ్లోబల్ ఇమిగ్రేషన్. అమెరికాకి అన్ని కంట్రీస్ 140 నుంచి 180 కంట్రీల మధ్యలో ఉన్న ప్రతి కంట్రీ నుంచి వాళ్ళ అవకాశాలను బట్టి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ నీడ్స్ని బట్టి వీళ్ళు తీసుకుంటుంటారు. వీరు చెప్పినట్టు అమెరికాకి ఎప్పుడు ఏ నీడ్ ఉంటే దానికి తగ్గట్టు ఆ కంట్రీని ట్యాప్ చేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటుంది. మనది Y2K ఇయర్ 2000లో ఏమైందంటే వాళ్ళకి ఆ Y2K ప్రాబ్లంతో గగ్గోలు అయిపోయి మాకు ఐటీ టెక్నాలజీ పీపుల్ ఎనఫ్ లేరు. వరల్డ్ వైడ్లో ఎక్కడైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు, ఎక్కడి నుంచి అయితే మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవచ్చు, అంటే రిసోర్సెస్ఫుల్లో తక్కువ చీప్గా లేబర్గా ఎవరు రాగలుగుతారన్న ఉద్దేశంతో అప్పుడు మనకి ఎక్కువ మందిని తీసుకురావడానికి ఆస్కారం ఉంది. అది బాగానే వచ్చారు. అప్పుడు 185,000 H1B వీసాలు ఉండేది. ముందు అది యాక్చువల్గా ప్రోగ్రామ్ 65,000 ఉండేది. దాన్ని 185,000 వీసాలుగా తీసుకొని చాలామందిని తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి సంతృప్తి చెందారు, అంటే వాళ్ళకి ఎనఫ్ పీపుల్ ఉన్నారు అనేది ఉంది. తర్వాత వాళ్ళు మా జాబులు ఫారెన్ కంట్రీ వాళ్ళు తీసుకుపోతున్నారు అనేది వాళ్ళ దానిలో మైండ్లోకి వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి అక్కడ. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ F1 స్టూడెంట్లో కూడా ఈ మధ్య మీరు చూస్తే గత 5-6 సంవత్సరాలుగా హైయెస్ట్ F1 వీసా ఇష్యూడ్ బై చెన్నై కాన్సులేట్ వరల్డ్ వైడ్లో కూడా. సో చాలామంది మైగ్రేట్ అయ్యారు. కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ కూడా వచ్చాయి, మీరు గమనించుంటారు. చాలామంది మన స్టూడెంట్స్ ఓపీటీ అంటే మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక ఓపీటీ వస్తుంది, ఓపీటీ తర్వాత H1B ప్రోగ్రామ్కి వెళ్తారు, H1B తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది, గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. వీళ్ళు ఎవరైనా కంట్రీ బయటికి వెళ్ళి ఆ కంట్రీకి ఫస్ట్ టైం వస్తున్నప్పుడు కూడా CBP ఆఫీసర్ అని ఉంటారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళని క్వశ్చన్ వేసి అడుగుతారు, అంటే మీరు ఎందుకు వస్తున్నారు, ఏ విషయాలు. నాట్ ఓన్లీ వీసా ఇంటర్వ్యూలో వీసా ఇచ్చాక కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ CBP ఆఫీసర్ కూడా అక్కడ డినే చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పోర్ట్లోనే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు వీళ్ళకి మనం ప్రాపర్గా ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళు సెకండరీ ఇన్స్పెక్షన్ కానీ పక్కకు తీసుకెళ్తారు. అది ఒక 1/2 hour 45 minutes చేస్తారు. చేసి అందులో వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళని తీసేస్తారు. ఎప్పుడైతే ఈ 7 కంట్రీస్ మీద బ్యాన్ పెట్టారో వాళ్ళు టిపికల్గా వచ్చిన వాళ్ళందరినీ యూజువల్గా 3-4 క్వశ్చన్లు అడిగేసి పంపించేస్తారు లోపలికి. ఈ 3-4 క్వశ్చన్లు కొంచెం పెరిగినాయి, అది 7-8-9 క్వశ్చన్లకు వెళ్ళాయి. సో మన 3 క్వశ్చన్లు దాటాక మన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అయిపోతున్నారంట. అంటే ప్రాపర్గా ఆన్సర్ చెప్పకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, ఇంగ్లీష్లో భయపడిపోవడం జరిగేసరికి సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తున్నారు. నేను గత 2-3 రోజులుగా కూడా మన ఇమిగ్రేషన్ లా ఆఫీస్ వల్ల నేను చూసింది ఏంటంటే చాలామందిని డిపోర్ట్ చేశారు. డిపోర్ట్ చేసి వచ్చిన వాళ్ళకి కూడా కేస్ షీట్ ఉంటుంది, అందులో ఏ రీజన్ వాళ్ళు చేశారు అంటే. స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మన వాళ్ళు స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి, ఆన్ క్యాంపస్ జాబే చేయాలి. వాళ్ళు బయటకు వెళ్ళి గ్యాస్ స్టేషన్లు, గ్రాసరీ స్టోర్లు, లిక్కర్ స్టోర్లలో కూడా అక్కడక్కడ ఉద్యోగం చేస్తారు. అక్కడ వెళ్ళి డబ్బును రేజ్ చేసుకొని మళ్ళీ ఫీజులు కడుతున్నారంట. వీళ్ళు యాక్చువల్గా స్టూడెంట్గా ఉండాలంటే బయట నుంచి డబ్బు తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అంటే మాస్టర్స్ చదువుకోవడానికి. ఇక్కడ గ్యాప్ వస్తుంది, మీరు ఇక్కడ వచ్చి చదువుకోవడానికి కాకుండా పని చేయడానికి వస్తున్నారు అనేది వాళ్ళకి మైండ్లో వచ్చింది. అంటే ఆ కేస్ షీట్లో చూస్తే ఆ ట్రాక్ చేసి మీరు ఈ సో డే టు టైం లోపల మీరు ఎక్కడ పని చేశారు, అందువల్ల మీరు వచ్చిన విద్యా కోసం వచ్చిన వాళ్ళు మీరు పని చేస్తున్నారు, వర్క్ వీసా లేదు, ఆథరైజ్డ్ వర్క్ వీసా ఉంటేనే మీరు పని చేయాలని. యూజువల్గా మాస్టర్స్ 24 months అయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఆ టైంలో స్టెమ్ ఉన్న వాళ్ళకి 36 నెలలు, రెగ్యులర్గా MBA అంటే బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకు 12 నెలలు ఇస్తారు. సో అది కాకుండా ముందే అంటే డ్యూరింగ్ ద కోర్స్ టైంలో వీళ్ళు చేస్తున్నారు అనేది వాళ్ళకి మెసేజ్ వెళ్ళింది కాబట్టి అక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అమెరికా ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణం వలసదారుల నైపుణ్యాలు, వారి యొక్క ప్రతిభా పాఠవాలే అసలు కారణంగా చెప్తారు. మరి ఈ పరిస్థితుల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల మానవ వనరుల నైపుణ్యాలకు అమెరికాలో ఎలాంటి ఆటంకంగా పరిణమించే పరిస్థితి ఉంది? ఏమాత్రం సందేహం లేకుండా విపరీతమైనటువంటి ఆటంకం క్రియేట్ అవుతుందండి. మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని అంతటికి మూలం కారణం ఏం జరిగిందని కనుక చూసినట్లయితే, ఏదైనా సరే ఒక తప్పు చేసినా కానీ పరిమితికి లోబడిన తప్పు చేస్తే ప్రభుత్వం దృష్టి, అధికారుల దృష్టి మళ్లించడం తేలిక. మనాళ్ళు కూడా ఏం చేశారంటే, మనాళ్ళు అంటే ఒక భారతీయులను కాదు, విదేశీయులుగా వెళ్ళినటువంటి వలసదారులు అందరూ ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన కొన్ని కారణాలు, ఇది బయట పనిచేయడం అనేది చిన్న పనులండి. దానికన్నా బయోడేటాలు తప్పు, దొంగ సర్టిఫికేట్లు, తర్వాత దొంగ రిజిస్ట్రేషన్లు, దొంగ పెళ్లిళ్ళు, చెప్పడానికి వీలైనన్ని అనైతికమైనటువంటి పనులన్నీ చేయటమే కాకుండా మెక్సికో నుంచేమో ఆ కెమెరా తిరుగుతూ ఉంటుందండి, మానిటరింగ్ కెమెరా. అది ఒక లెక్క. నాకు తెలిసిన దాని ప్రకారం మెక్సికోలో ఆ వాళ్ళు అక్కడ ఉన్న బోర్డర్ని దాటించడానికి అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చే లంచం $7,000. అది 2 attemptల వరకు పాసిబిలిటీ ఉంటుంది. మెక్సికన్స్ ఏం చేస్తుంటే కెమెరా తిరిగి
సినిమాలో చూపించినట్టుగా రెండో వెనక్కి రాబోయే లోపల పరిగెత్తాలి వీళ్ళు. ఆ 15 సెకండ్లో కనుక పరిగెత్తితే కెమెరా వ్యూ నుంచి తప్పుకోవచ్చు అని చెప్తారు. అందులో దాటుకోమని పరిగెత్తమంటారు. పట్టుకుంటే కనుక మళ్ళీ జైల్లో పెడతారు. ఇలా జరిగినటువంటి ఫలితాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మెక్సికో వాళ్ళ మీద, ఏషియన్స్లో ఇండియన్స్ మీద ఉన్న కాపానికి కారణం ఏంటంటే జరిగిన మోసాల మూలంగా వచ్చినటువంటి లక్ష్యాల కింద చెప్పబడింది. లేకపోతే దీని మూలంగా అమెరికాకి విఘాతమా కాదా అంటే 100కి 110 పాళ్ళు విఘాతం ఖచ్చితం అండి. ఇప్పటి వరకు ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే తన యొక్క సిటిజన్స్ని, ఓటర్స్ని ప్రభావితం చేయడానికి నేను ఈ చర్యలు తీసుకుంటాను అంటున్నాడు. కానీ ఒక్కరోజు కనుక, ఒకే ఒక్కరోజు మిగతా అన్ని దేశాలు కూడా కలిసి రావక్కర్లా, భారతదేశంలో నుంచి వెళ్ళిన ఇమిగ్రెంట్స్ అందరూ కనుక నేను కంప్యూటర్ కీబోర్డు మీద చేయబెట్టను అని ఒక్కరోజు కనుక ఆపేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కాదు, అమెరికా రవాణా వ్యవస్థతో సహా మొత్తం మూలబడిపోవడం ఖాయం. దీని గురించి ఆల్రెడీ సిఐఏ దగ్గరికి వెళ్ళినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏం చెప్పారంటే భారతదేశం నుంచి వస్తున్నటువంటి ఈ ఐటీ నిపుణుల మూలంగా ఎప్పుడైనా అంతర్గత సెక్యూరిటీకి అమెరికాకి కొద్దిగా గొప్ప ముప్పు ఉన్నదనేది దాదాపుగా 3 సంవత్సరాల క్రితమే ఒక సర్వే రిపోర్ట్ వెళ్ళింది. అంటే అర్థం ఏంటంటే మన వాళ్ళు అంత బలంగా వేళ్ళునుకుపోయారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సిటిజన్షిప్ తీసుకోవచ్చు, కానీ సిటిజన్షిప్ తీసుకుంటే లాయల్టీ మారుతుందా లేదా అనేది ఇక్కడ సందేహాస్పదం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇవాళ రోజున చేసినటువంటి పని, పైగా సిలికాన్ వ్యాలీలో కానివ్వండి ఎక్కడన్నా చూస్తే ప్రతి 3 కంపెనీలు పెట్టి విపరీతంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినటువంటి అమెరికాలో ఏ పెద్ద కంపెనీ తీసుకున్నా కూడా అందులో 2 కంపెనీలు వేరే దేశాల నుంచి వచ్చి పెట్టిన వాళ్లే. రేపు పొద్దున్నే కనుక సౌదీ అరేబియా మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇహ నుంచి నా యొక్క ఆయిల్ని డాలర్ డినామినేటెడ్ కరెన్సీలో అమ్మను, ప్రపంచ దేశంలో ఏ కరెన్సీకైనా అమ్ముకుంటాను కనుక అన్నట్లయితే ప్రపంచంలోని అన్ని దేశాలు తమ దగ్గర ఉన్న డాలర్ నిల్వల్ని ఎత్తి పక్కన పడేస్తే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభనం అయిపోతుంది. కాబట్టి ఇది అనుకున్నంత తేలిక కాదు, ఇదంతా ప్లేయింగ్ టు ద గ్యాలరీ. సునారాయణ గారు, పుతిన్ ట్రంప్ల మధ్య బలపడుతున్న ఈ కొత్త బాంధవ్యాన్ని ఏ కోణంలో చూడాలి? పుతిన్ ట్రంప్ల మధ్య కొత్త బాంధవ్యం కాదు, అది పాత బాంధవ్యం. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్సే వాళ్ళు ఇద్దరూ చాలా కలిసి పనిచేస్తున్నారన్న సంకేతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపించింది. అలాగే అమెరికన్ ప్రజలకు కూడా వ్యాపించింది. ఇంకొకటి ఏంటంటే అసలు ట్రంప్ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా అసలు ఎలక్షన్, అమెరికా ఎలక్షన్నే వీళ్ళు హాకింగ్ ద్వారా ప్రభావితం చేశారన్నటువంటి ఒక ఇది చాలామంది అమెరికన్ల మందిలో ఉంది. ఇంకోటి రెండోది ఏంటంటే తీవ్రవాదాన్ని అందరూ ఖండించాలి. ట్రంప్ ఖండిస్తే కనుక మనమేమి దాన్ని తప్పుపట్టాల్సినంత అవసరం అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రపంచ దేశాలకు వచ్చేటటువంటి సందేశం ఏంటంటే మిగతా దేశాలకు అమెరికా పట్ల, అమెరికా ఎప్పుడు కూడా స్వార్థపూరితంగా తన స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే అంతకుముందు చాలా దేశాల్లో తీవ్రవాదానికి ముఖ్యంగా బలైపోయింది, మనం భారతదేశం ముఖ్యంగా బలైపోయింది. సో సీమాంతర తీవ్రవాదం ఎప్పుడు జరిగినా కానీ అమెరికా విదేశాంగ మంత్రి భారతదేశానికి వస్తే అమెరికాలో ఒకలా మాట్లాడతారు, మళ్ళీ నెక్స్ట్ డే పాకిస్తాన్లోకి వెళ్ళి ఇంకోలా మాట్లాడతారు. సో అంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు కలిగినటువంటి దేశంగా మనం అమెరికాని పరిగణించవచ్చు. సో వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగిందో ఆ రోజున కానీ తీవ్రవాదం యొక్క ప్రభావం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ స్వీయ అనుభవం ద్వారా మాత్రమే వాళ్ళు తెలుసుకున్నారు. అక్కడి నుంచే కొద్ది గొప్ప వాళ్ళు తీవ్రవాదాన్ని వ్యతిరేకించాలన్నటువంటి ధోరణిలో వెళ్తున్నారు. సో దీన్నైతే మనం ఆహ్వానించవచ్చు. సరే, ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే 7 దేశాలు కాదు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఆయన చెప్పినట్టు, రామ్ కోటేశ్వరరావు చెప్పినట్టు ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో నుంచి కూడా తీవ్రవాదాన్ని వాళ్ళు అమెరికా మద్దతు ఇవ్వకోకుండా అమెరికా చేయగలిగినంత చేస్తే, అంటే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ప్రపంచ దేశాలకి అమెరికా యొక్క చాలా భౌగోళికంగా పెద్ద దేశం అవడం వల్ల వాళ్ళ రక్షణ అవసరాల నిమిత్తం ఏదైతే వాళ్ళు వ్యవస్థను, వాళ్ళు పరికరాలను, డిఫెన్స్ ఇవి తయారు చేసుకున్నారో వాటిని ప్రపంచవ్యాప్తంగా అమ్ముకొని యాక్చువల్గా వాళ్ళు ఆర్థిక వ్యవస్థ నడిపించుకుంటున్నారు. వాళ్ళు అమ్ముకునేటప్పుడు ఏంటంటే కొన్ని దేశాలకు ట్రాన్స్పరెంట్గా అమ్ముకుంటున్నారు, ఇంకో కొన్ని దేశాలకి దొడిదారిన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా ప్రపంచ దేశాల్లో ఒక విధమైనటువంటి వాతావరణాన్ని, అంటే ఈ కంట్రీకి ఆ కంట్రీకి పుల్లలు పెట్టి వాస్తవం చెప్పాలంటే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. సో మిగతాది అది తీసేస్తే, రక్షణ అవసరాల నిమిత్తం ఉత్పత్తి తీసేస్తే మిగతా అన్నీ కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి, ఇంక్లూడింగ్ సేవలు. అలాగే వస్తే అసలు అమెరికా వలసవాదుల దేశం మొత్తం టోటల్గా వాళ్ళేమీ అమెరికన్సే కాదు. సో అది ఏజ్ ఓల్డ్ కంట్రీ ఏం కాదు, అది ఓన్లీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కంట్రీ అది. సో అందరూ వలసవాదులే. సో ఇక్కడ ఏంటంటే మేబీ there is a protectionism by the earlier settlers to prevent the new coming settlers. రామకోటేశ్వరరావు గారు, ముస్లింలు, భారతీయులు, యూదులు మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి అంటూ ఓ లేఖ ప్రవాసంలో కలవరానికి కారణమవుతోంది.
మరి ట్రంప్ పాలన పట్ల వలసదారుల్లో ఎలాంటి భయాందోళన వ్యక్తం అవుతోందంటారు? ఆ స్లోగన్ కోసం చూసి భయపడిపోయేదో అంతా అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంది, ఇవాళ కొత్త కాదు. మీరు ఒక్కసారి అమెరికా చరిత్ర చూస్తే అది ఎంత మౌలిక సూత్రాల గురించి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడినా యూరోపియన్స్ గురించి మాట్లాడిన తప్పితే ఏషియన్స్ని ఏ రోజు ఎంట్రీ లేదు అసలు. అక్కడ 1965 దాకా అసలు ఎంట్రీనే లేదు. అక్కడ కునుక్లునే ఒక సంస్థ ఉంది, అది ఎప్పుడు కూడా ఈ వైట్ రేసిజాన్ని గురించి ఎక్కువ చెప్తా వచ్చింది. ఇవాళ ట్రంప్కి గెలవటానికి మెయిన్ బేస్ అది ఏమైందంటే మధ్య అమెరికాలో 12వ తరగతి చదువుకునే వాళ్ళకి ఆ లోపు చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగంలో లేకపోతే బ్లూ కాలర్ ఎంప్లాయీస్, ఈ కోర్ వైట్ గ్రూప్ అదే ట్రంప్కి అసలు మెయిన్ ఓటర్ బేస్ అయింది. సో వాళ్ళ దీనికోసం అని చెప్పి వాళ్ళ లాంగ్వేజ్లోనే వస్తున్నాయి. అయితే ఇవాళ ఏదో అంత మాత్రాన్ని వాళ్ళెవరో స్లోగన్స్ ఇచ్చినంత మాత్రాన్ని అమెరికా సమాజం మొత్తం ఆ వైపు మలుతుంది అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అమెరికా సమాజంలో నేను ఇంకోటి చెప్తున్నాను, అసలు ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం వర్రీ కావాల్సిన పని లేదు. ఎందుకంటే అమెరికా చట్టం ఏదైతే $130,000 చేయాలనుకుంటున్నారో చట్టం అది ప్రపోజల్ 4వ ప్రపోజల్ ఇది, ఇంకా 3 ఉన్నాయి పెండింగ్ అక్కడ అమెరికా కాంగ్రెస్లో. ఇవి ఎప్పుడు మన చరిత్ర చూసినా కూడా ఎప్పుడు పెడతానే ఉంటారు. అందుట్లో పెట్టింది డెమోక్రాట్. అంత తేలిగ్గా బైపార్టిజన్ లెజిస్లేషన్ కూడా కాదు అది. ఒకవేళ నా ఉద్దేశంలో రావటం కష్టం, వచ్చినా అదే పద్ధతిలో రాదు. దానిలో చాలా మార్పులు వస్తాయి వచ్చినా కూడా. ఎందుకంటే $60,000 అనేది 1990లో వచ్చింది. అది న్యాచురల్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందేమో, కానీ ఈ పద్ధతిలో $130,000 మాత్రం మారదు. ఒకటి నంబర్ 1. కాబట్టి మన వాళ్ళు వర్రీ కావాల్సిన పని లేదు. వర్రీ ఏదైనా అవ్వాల్సి ఉంటే ఒకే ఒక విషయం మీద వర్రీ కావాలి. ఎందుకంటే పిచ్చివాడి చేతిలో బ్రహ్మాస్త్రంలాగా ఇప్పుడు ట్రంప్ చేతిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, వాడేంటి ఆ చట్టం ఎప్పుడు దాకా ఈ లోపల ఇంటర్మీడియట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఇటువంటి ఏమన్నా పెడితే మాత్రం మనం వర్రీ కావాలి. విశ్వేశ్వరరెడ్డి గారు, ట్రంప్ నిర్ణయాలు అమెరికా చట్టసభలు ఏ మేరకు అడ్డుకుంటాయి? అవి ఎట్లుంటాయి అంటే టిపికల్గా అది ఇప్పుడు మీరు అన్నట్టు డెమోక్రటిక్ నుంచి ఇనిషియేట్ చేయడం కానీ ఇవన్నీ లాజికల్ అండర్స్టాండింగ్ ఉంటుందంట వాళ్ళకి వీళ్ళకి. ఈ డెలివరబుల్స్ ఎట్లా చేస్తారనే దానికి టైం హ్యాస్ టు డిసైడ్. ప్రస్తుతానికైతే ఆయన మోనోపలిగా వెళ్తున్నారు. మేమేమనుకున్నట్టు కొద్ది నెలలు వాళ్ళు రిపబ్లికన్ పార్టీలో సెటిల్ అవుతారు అనుకున్నాం. ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీ కూడా ఆయనకు సపోర్ట్ లేకుండే. సో ఆ పార్టీ సపోర్ట్ లేకుండా ఆయన గెలిచారు. ఈవెన్ ఇప్పుడు మీరంటే ఎలక్ట్రల్ ఓటు, పబ్లిక్ ఓటు, రెండిట్లో వాళ్ళకి కూడా ఆయనకు వచ్చింది ఎలక్ట్రల్ ఓటే. అట్లా వస్తే కొద్ది రోజులు సెటిల్ అవుతారు అనుకున్నాం. కానీ ద డే 1 నుంచి ఆయన ఈజ్ అన్ మోనార్క్. ఎట్లా చేస్తానంటే ఈజ్ అ ష్రూడ్ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. సో ఆయన మైండ్ సెట్లో కూడా అలా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే బేసికల్గా సెనేట్, కాంగ్రెస్ కూడా అనాలిసిస్ చేస్తుంది. టిపికల్గా ఎంత వెళ్తుంది అనేది యాజ్ అ టైం ప్రోగ్రెస్. ఇప్పుడు కోర్టు, సియాటిల్ కోర్టు వద్దని చెప్పింది, మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు. ఇట్లా ఇట్స్ అనే డిబేటబుల్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఏ యాంగిల్లో వెళ్తుంది అనేది ఇట్స్ వైబ్రెంట్గా ఉంది. ఏ కోణంలో వెళ్తుంది అనే దానికోసం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ రీత్యా మన వాళ్ళకి చెప్పేది ఎందుకంటే మనం కాన్ఫిడెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే వాళ్ళంతా ఎనఫ్ ఎడ్యుకేషన్ తీసుకొని వస్తే తప్పకుండా అమెరికా వెల్కమ్ చెప్తుంది. అమెరికాలో కూడా ఎంప్లాయ్మెంట్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. మనం అన్ని సెక్టర్లలో సెటిల్ అయ్యాం. సో ఆ సెక్టోరియల్ ఎంప్లాయ్మెంట్ని కూడా మనం తీసుకుంటున్నాం. సిటిజన్షిప్ కూడా వరకు వెళ్తున్నాం. మా పిల్లలు కూడా అక్కడ పుట్టి అక్కడ సిటిజన్స్ అయ్యారు. చాలామంది ఇప్పుడు మనకు సెనెట్లో కూడా మన వాళ్ళు చాలామంది కాంగ్రెస్లో కానీ అంటే తీసుకున్నారు. 5 వచ్చారు, అంటే పెరుగుతున్నారు. రేపు మన వాళ్ళు గవర్నర్లు ఉన్నారు. ఇప్పుడు రేపు ఈ అడ్మినిస్ట్రేషన్లో అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇండియన్ ప్లే చేస్తున్నారు రోల్. ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అభివృద్ధి అంతా వలసదారుల వల్లే జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు అమెరికాను సైతం తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.